ఆదికాండము 15వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చుననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలీయేజరే నా ఇంటి ఆస్తికర్తలగును గదా. మరియు అబ్రాము, ఇదిగో, నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పనివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరును పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడవన్నీయు తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. ఆదికాండము 15వ అధ్యాయము పూర్తి అయినది. ఆమేన్.